హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు దగ్గుపాటి దర్శన్ చౌదరి వ్లాగ్స్. ఇవాళ అయితే కుకింగ్ బర్గర్ గేమ్ అయితే ఆడుతున్నాం మనం. సో ఈ గేమ్ అయితే నేనైతే ఆడాను, మీరు కూడా ఆడుతాడు. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ గేమ్ అంతా మీరు ఇక్కడ కంట్రీ ఉంది కదా, ఇక్కడ మనకి 2 కంట్రీసే ఉన్నాయి, 3 కంట్రీసే. మనం ఈ గేమ్ అర్థం కాకపోతే క్వశ్చన్ మార్క్ నొక్కాలి. ఇక్కడ మన క్యారెక్టర్ డిజైన్ చేసుకోవచ్చు. ఇలా హెయిర్ స్టైల్ కానివ్వండి, కలర్ కానివ్వండి, హెయిర్ స్టైల్ నాకు ఇది కలర్ అయితే ఇదే, డ్రెస్ కానివ్వండి, ఇది ఇలా ఇలా డిజైన్ చేసుకోవచ్చు. సో ఇంకా గేమ్ లోపలికి వెళ్ళిపోతాం. ప్లే నొక్కితే గేమ్ లోపలికి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు గేమ్ అనేది ఎలా ఆడాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదంతా ఏంది, ఇంత మెస్సీగా ఉంది. యాక్చువల్గా ఇవేం ఉండకుండా నీట్గా ఉంటుంది గేమ్, కానీ ఇంతకుముందు ఎవరో వచ్చి వీళ్ళంతా మెస్సీ చేసినారు. ఇక్కడ ఏమంటే కస్టమర్స్ మనకి ఇవి ఆర్డర్ ఇస్తారు, అదే బర్గర్ అవన్నీ. వాటిని మనం ఏం చేయాలంటే, ఇక్కడ ప్లేట్ ఉంది కదా, ప్లేట్లో పెట్టి ఇవ్వాలి. మనం ఏం చేయాలి దోండి, ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇలా బర్గర్ని ఎత్తుకొని ఇక్కడ తోండి అక్కడ చూడండి, హాట్ స్టబ్ స్ట్రెయిన్స్ అని ఉంది కదా, ఇది ఏమంటే బేక్ చేస్తుంది. ఇక్కడ ఇది స్టవ్ టైప్లో అన్నమాట. ఇక్కడ ఇవన్నీ ఉంటాయి, మనము రెడీ చేయడానికి ఆర్డర్స్ అయితే ఇక్కడ ఉంటాయి. బర్గర్ ఆర్డర్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. మనకి ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇవి ఎక్కడి నుంచి వస్తాయంటే ఇక్కడ బోర్డు ఉన్నది కదా, ఆర్డర్ అని. ఈ బోర్డులో మనం ఆర్డర్ ఇచ్చుకోవాలి, మనకి ఏం కావాలో అది. మనం ఆర్డర్ ఇచ్చుకునేది వేరే వాళ్ళు ఎత్తుకోవచ్చు, అండ్ వాళ్ళ ఆర్డర్ ఇచ్చుకునేది మనం కూడా ఎత్తుకోవచ్చు. సో ఇప్పుడు మీకు మొత్తం చూపించేసి నేను ఒక ఆర్డర్ పెట్టి చూపిస్తాను. ముందు ఇక్కడ చూడండి, ఇదంతా ఇక్కడ ఒక అవెన్ ఉంది, ఇదేం పని చేయదు, ఊరికే అట్ట డమ్మి. ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ ఉంది లోపల, ఇదంతా ఫ్రిడ్జ్, డమ్మే. ఇది డోర్ అనమాట, బయటికి లోపలికి డోర్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడంతా గేమ్ ఇలా స్ట్రైట్గా వస్తే ఇక్కడ కూడా ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది, ఇక్కడ కూడా ఆర్డర్. ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసి చూపిస్తాం మీకు. ఆర్డర్ వస్తుంది, ఎలా వస్తుంది అంటే ఇక్కడికి ఈ ట్రక్లో వస్తుంది. ఈ ట్రక్ ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వస్తుంది. చూడండి, క్యాట్ పోతుంది, పట్టుకుంటుంది, జస్ట్లో కూర్చుంది క్యాట్. ఇలా ఓపెన్ చేసి ఇలా బాక్స్ని డ్రాగ్ చేయాలి. ఇలా బాక్స్ని ఇలా నొక్కి మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసేసి ఇందులో ఉండేది ఐటమ్ ఎత్తుకోవచ్చు. అండ్ ఈ బాక్స్ అయితే ఏదైతే ఉంటుందో దీన్ని మీరు డస్ట్బిన్లో వేస్తే మీకు మనీ వస్తుంది, 1 రూపీ అలా. హ్యాండ్కి రాదు, కాకపోతే మనకి అక్కడ లిస్ట్ ఉంటుంది, ఆ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది. స్ట్రక్ అయినట్టుంది అది పోకుండా. సో మీకు ఆ లిస్ట్ చూపిస్తాను నేను. ఇక్కడ ఆర్డర్ టైం ఉన్నట్టుంది. సో ఇక్కడ ర్యాట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. దొండి ఇక్కడ మన మనీ గురించి ఉంటుంది చూడండి. 12 రూపీస్, 1 రూపీ ఇందాక నేను వేసినందుకు వచ్చింది 12 రూపీస్. 1 రూపీ నేను వేసినాక వచ్చింది ఎంత అనమాట. నాకు 12 రూపీస్ ఉంది. ఇదంతా ఈ డబ్బులు మనం ఈజీగా డ్రా కూడా చేసుకోవచ్చు. ఈ రెస్టారెంట్ నుంచి బయటకు రాగానే కొత్త ఐటమ్స్ కూడా మనం పర్చేస్ చేయొచ్చు. అంటే అక్కడ కస్టమర్స్ అడిగేదైతే ఇక్కడ వెరైటీగా ఉంటాయి. దాన్ని ఇక్కడ నాకు చూడండి, కొత్త ఐటమ్. ఇలాంటి ఐటమ్స్ని కూడా కస్టమర్స్కి ఇవ్వచ్చు. దాన్ని ఇక్కడ మనం ఆర్డర్ పెట్టుకుంటే అక్కడ ఫ్రీ. ఇవన్నీ బర్గర్లు ఇవన్నీ ఇక్కడ 2 రూపీస్ కట్టి తీసుకోవాలి, అక్కడైతే ఫ్రీ. ఇదిగోండి, ఇతనే. ఈ పక్క ఏమో సూపర్ మార్కెట్ ఉంటుంది. ఈ సూపర్ మార్కెట్లో ఏమంటే దొండి ఇక్కడ ఐటమ్ పెట్టేసి ఇక్కడ అమౌంట్ ఇచ్చేస్తే మనకి ఇచ్చేస్తారు. దొండి అక్కడ ఐ ఓపెన్ నైట్ టైం షాప్ ఓపెన్లోనే ఉంటుందంట. సో ఇక్కడ చూడండి, మనకైతే అక్కడ ఆర్డర్ ఇచ్చుకుంటే వచ్చేస్తాయి కదా ఈ ఐటమ్స్. ఇక్కడ మాత్రం కొన్ని ఐటమ్స్ మనం ఆర్డర్ ఇస్తే రావు, లైక్ ఇది రాదు. మనం ఆర్డర్ ఇస్తే
మళ్ళీ ఇంకా ఇది రాదు, ఇది క్యాట్, ఇది ర్యాట్, ఇది ట్రాప్ రాదు, ఇది ఎలిక ట్రాప్. మళ్ళీ బాల్ ఉంది. ఏమంటే మనం పర్చేస్ చేసుకోవచ్చు దాన్ని. ఇంకొక టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ మన దగ్గర ఈ 2 ఫ్లేవర్స్ వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు. అందులో మనకు కావాలంటే కొత్త ఫ్లేవర్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడంతా ట్రాప్స్, ఇంకా ఇక్కడ కూడా సేమ్, ఈ పక్క మనీ, ఆ పక్క ఐటమ్. ఇంకా ఈడు చూసుకున్నట్టయితే ఈడ కూడా మనకి ఈ ఐటమ్ ఆల్రెడీ ఆర్డర్ చేసుకోవచ్చు. మనం ఈ ఐటమ్ ఒక్కటే మనకు ఫ్రీగా అక్కడ ఆర్డర్లో వస్తుంది. ఇక్కడ మాత్రం మనం పేమెంట్ ఇచ్చి తీసుకెళ్ళాలి. ఇది 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 ఇవి 3 మాత్రం మనం డబ్బులు కట్టాలి. ఇది కూడా కట్టాలి ఇక్కడ, కానీ అక్కడైతే మనకి ఫ్రీగా ఆర్డర్లో వస్తుంది. ఇదేందో అర్థం కాదు, డోర్ ఓపెన్ అట్లా మనకి ఎందులో. ఇది రోబాక్స్ పెడితే వస్తుంది అండి. ఇది నెక్స్ట్ ఇక్కడ పోషన్ అనమాట. ఇది 50 రూపీస్. ఈ పోషన్ తాగితే ఏమంటే క్యాట్ అవుతాం, ఇది తాగితే ర్యాట్ అవుతాం. ఈ పోషన్స్ అనమాట. ఈ క్యాట్ని కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. పర్చేస్ చేసి దాన్ని నొక్కినప్పుడు దీన్ని ఓపెన్ చేయొచ్చు, కానీ మనం పర్చేస్ చేయలేదు కాబట్టి ఓపెన్ కావట్లేదు. సో ఇప్పుడు నేను చూపిస్తాను మన ఎలా అకౌంట్ నుంచి డబ్బులు తీసుకొని. ఇక్కడ ఉంటుంది మనకి మన అమౌంట్ 12 రూపీస్. అక్కడ బెల్ అబ్బాయి, ఏమబ్బా బెల్ కొడుతుంది. ఓహోగా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మన అమౌంట్ అక్కడ ఉండేది చూపిస్తుంది. మళ్ళీ ఇలా మనం నొక్కి, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 3 రూపీస్ కావాలా, దొడ్డి ఇలా వస్తుంది. కాకపోతే ఇప్పుడు 3 రూపీస్ తీసుకున్నాను మొత్తం. దీన్ని మళ్ళీ మీకు ఈ అమౌంట్ వద్దు, మళ్ళీ మా అమౌంట్ మాకు అకౌంట్లో పడాలంటే ఆ ఏటీఎం నుంచి పోదు. మీరేం చేయాలంటే ఇలా వచ్చేసి ఇక్కడ ఇది వేసేస్తే మళ్ళీ మన అకౌంట్కి అయితే ఆటోమేటిక్గా పడిపోతుంది. ఇలా చేసుకోవాలన్నమాట. వీళ్ళకి కనుక నా మనీ దొరికిందంటే అంతే. మన మనీ వేరే వాళ్ళు కూడా ఎత్తుకోలేరు, వాళ్ళ మనీ వాళ్ళు ఎత్తుకుంటారు. వన్స్ మనం ఇలా డ్రా చేసి కింద పడేసామంటే అప్పుడు వాళ్ళు ఎత్తుకోగలుగుతారు మన మనీ. మన మనీ ఒకవేళ పోతే కూడా మళ్ళీ రాదు. జాగ్రత్తగా వాడుకోండి ఈ గేమ్లో. ఇంకా 1 రూపాయి ఉంది. ఇంకా మీ అందరికీ ఒక డౌట్ కూడా రావచ్చు, నీకు అసలు వ్యూసే బాగా రావు కదా, కానీ నువ్వు వీడియోలు ఇంకా ఎందుకు చేస్తున్నావు అంటే, నాకు వ్యూస్ రాకపోవచ్చు, బట్ ఒక్కరైనా నా వీడియో చూస్తే చాలు వీడియో చేయడానికి రెడీ. సో చూసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మాత్రం మర్చిపోకూడదు. సబ్స్క్రైబ్, లైక్ బటన్. సో ఇదనమాట. ఇప్పుడు ఇది ఎందుకు లోపల తిరుగుతుంది నాకు తెలియదు. ఇప్పుడు మీకు ఒక మ్యాజిక్ ట్రిక్ చూపిస్తాను నేను. మ్యాజిక్ ఏం కాదులేండి, ఇది అందరికీ తెలిసిందే, కానీ మీరు చూడలేదు కదా. సో మీకోసం ఇది చూపిస్తాను నేను. బాగా బర్న్ చేయాలి, బాగా బర్న్ అవ్వాలి. అది కూడా మనం కిచెన్ బాటిల్ పెట్టుకునే రోజు అప్లై నొక్క. ఓకే బోర్వచ్చాను. బర్న్ అవ్వాలి, అది పూర్తిగా బర్న్ అయిపోతే ఇలా వస్తూ ఉంటుంది మీకు. దాని గురించి పక్కన నాకు వస్తా అన్నట్టు వస్తూ ఉంటుంది. ఇంకా నాకు కొద్దిగా బర్న్ అయిపోవాలి. ఇది అసలు బర్న్ అయిపోయి ఎంత బర్న్ ఫైర్ రానివ్వండి, అంతదాకా వెయిట్ చేద్దాం. కస్టమర్స్ ఎట్టున్నారో చూద్దాం. ఓహో వీళ్ళందరికీ ఇవన్నీ కావాలంట. నేనే చేద్దాం. అసలు పర్ఫెక్ట్గా రాదు, అసలు ఎట్ట చేయాలి. ఇంకా ఫైర్ రాలేదులేండి. ప్లేట్ సమెంట్కి మాత్రం అన్నిటికంటే కామెడీగా అనిపిస్తుంది. ఇది ప్లేట్ పక్కకు తీయండి, మళ్ళీ సమెంట్ చేసుకోండి. ఇదే ప్లేట్ సమెంట్కి మాత్రం కామెడీ. ఇప్పుడు చూడండి, ఈ ఫైర్ని ఎత్తుకొని పోయి ఇందులో పడేయండి.
ఓకే, ఏంది ఆరిపోయింది. చూసారా, అలా దీన్ని ఎత్తుకొని అందులో వేసాను, ఫ్లవర్ వచ్చేసి. ఇంక ఇక్కడ లోపల ఇది కూడా ఇది అంటే ఇటు పడేసి ఆన్ చేసేసేయాల, అప్పుడు కూల్ డౌన్ అవుతుంది. సో ఇప్పుడు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని అందరితో షేర్ చేసుకోండి.